మనం వెళ్ళామంటే ఏదో దర్శనం చేసుకున్నామా లైన్‌లో, అలా మళ్ళీ ఇంకో టెంపుల్ కవర్ చేయడానికి వెళ్ళామా అన్నట్టు కాకుండా, అక్కడ అసలు ఏంటి ఆలయ చరిత్ర ఏంటని తెలుసుకుంటే, వెళ్ళిన హ్మ్. దానికి ఒక కంప్లీట్‌నెస్ అనేది క్రియేట్ ఏర్పడుతుంది. అవుతుంది. అవును. హ్మ్. అది మన దేవాలయాలు హ్మ్. ఆధ్యాత్మిక కేంద్రాలు. హ్మ్. మన సనాతన ధర్మంలో మనం తరచు చెప్పేదేంటి? జ్ఞానాన్మోక్షః అంటూ ఉంటారు. హ్మ్. జ్ఞానము వల్ల మోక్షం దక్కుతుంది అంటారు. హ్మ్. అలాంటప్పుడు జ్ఞానాన్ని పొందటం చాలా ముఖ్యం కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఎక్కడి నుంచి పొందాలి అంటే, ఆ కాలంలో దేవాలయాలు కేంద్రాలుగా ఉండేవి. హ్మ్. అక్కడికి వెళ్తే ఏదో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అన్నట్లుగా ఉండేది. హ్మ్. ఈ కాలంలో కొంచెం కమర్షియలైజ్ అయిపోయి, హ్మ్. జనాలు కూడా ఏదో వెళ్ళామా, సేవించుకున్నామా, ఏదో భగవంతుడిని చూసేస్తే మాకు ఫలితాలు దక్కిపోతాయి హ్మ్. అనేటువంటి భావనతో వెళ్ళటం, రావటం హ్మ్. అలా చేస్తున్నారన్నమాట. అలా కాకుండా వెళ్తే వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని కూడా సంపాదించటానికైనా ప్రయత్నం చేయాలన్నమాట. హ్మ్. ప్రజలను మాత్రం తప్పు పట్టడానికి లేదు. అక్కడ అవును. ఉండేవాళ్ళు కూడా దానికైనా ప్రయత్నం చేయాలన్నమాట. చెప్పటానికి, వివరించటానికి హ్మ్. ఇరువైపుల నుంచి అంటే హ్మ్. దేవాలయంతో సంబంధపడిన వాళ్ళు కూడా దానికైనా ప్రయత్నాన్ని చేయాలి. హ్మ్. వెళ్ళేవాళ్ళు కూడా ఆ ఆ ప్రయత్నం చేయాలి. ప్రయత్నాన్ని చేయాలన్నమాట. హ్మ్. హ్మ్. 2 వైపుల నుంచి ఆ ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ ఆలయ విశిష్టత తెలుసుకుంటారు. 10 మందికి చెప్తారు. ఇది అందరికీ అందుతుంది. అందరికీ కూడా దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. అవునండి. అవును. గురువుగారు మీరు చెప్పారు కదా! 365 డేస్ సంవత్సరం పూర్తిగా కూడా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా శ్రీరంగ స్వామికి చేసే సేవలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. మన బయట జరుగుతున్న భక్తి సంప్రదాయాలను ఏ విధంగా మార్చాయంటారు? ఇప్పుడు మీరు చూసారంటే హ్మ్. ఒక సంవత్సరమంతా ఉత్సవాలు హ్మ్. అంటే ప్రతి నెల కూడా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. హ్మ్. అందుకని ప్రతి ఒక్కొక్క దినాన్ని మీరు తీసుకొని ఈరోజు ఏం జరుగుతుంది, ఆ రోజు ఏం జరుగుతుందంటే అలా ప్రతి దినం అని కాదు. ఒక సంవత్సరం తీసుకున్నానంటే ఆల్మోస్ట్ ప్రతి నెల కూడా ఏదో ఉత్సవం జరుగుతూనే ఉంటుందన్నమాట. అలా హ్మ్. అనుకోవాలి. హ్మ్. నన్ను ఆకర్షితం చేసింది ఒక ఉత్సవం. అవును. అలాగే ఎంతోమంది ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఆ ఉత్సవాన్ని చూసి ఇక్కడే ఉండిపోవాలి హ్మ్. అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నమాట. హ్మ్. భగవంతుడు దేవాలయాల్లో దర్శనం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? హ్మ్. అంటే ఒక్కొక్కరిని ఆకట్టుకునే విధానం ఒక్కో రకంగా ఉంటుంది. హ్మ్. కొందరు ఆ దేవాలయంలో ఉండేటువంటి ఒక అనుభూతి, హ్మ్. అక్కడ ఉండేటువంటి సన్నివేశం దానికి ఆకర్షితులవుతారన్నమాట. హ్మ్. మా నమ్మిన వాళ్ళ అందానికి ఆకర్షితులయ్యే వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఇప్పటికీ ఎంతోమంది అక్కడ భక్తులొచ్చేసి పెరుమాళ్లను సేవించి అంటే ఉత్సవమూర్తి నంబెరుమాళ్ళు అంటారండి వారిని. హ్మ్. వారిని సేవించుకొని ఈరోజు నంబెరుమాళ్ళు చాలా నవ్వుతూ ఉన్నారు గదా! హ్మ్. ఈరోజు మా మీద అలా కరుణా కటాక్షం ప్రవహింపజేస్తున్నారు కదా అని వాళ్ళు ఫీల్ హ్మ్. అవుతూ ఉంటారన్నమాట. హ్మ్. ఇది అందరికీ అర్థమవుతుందంటే అర్థం కాదు. హ్మ్. కానీ వాళ్ళకది నిజమే, సత్యమే. అలా భగవంతుడు ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఆకట్టుకోవటానికి హ్మ్. ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. దాంట్లో భాగంగానే దేవాలయాల్లో ఉండుట, హ్మ్. దేవాలయాల్లో ఉత్సవాలు జరిపించుకోవటం ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక ఉత్సవం జరుగుతోందంటే ఆ ఉత్సవం సేవించుకోవటానికని నలుగురొస్తారు. అవును. రోజు నిత్య పూజ అండి అంటే హ్మ్. ఆకర్షణ తక్కువగా ఉంటుంది. హ్మ్. అది ఈరోజు స్పెషల్ సేవ అండి, గరుడ సేవ అండి అంటే ఖచ్చితంగా వస్తారు. నలుగురొస్తారన్నమాట. ఆ! అంటే వాళ్ళక్కడికొస్తే భగవంతుని కటాక్షం వాళ్ళపైన పడుతుంది. హ్మ్. ఇంకా నలుగురు భక్తులతో వాళ్లకు సహవాసం ఏర్పడుతుంది. 4 విషయాలు తెలుస్తాయి. హ్మ్. ఆధ్యాత్మిక మార్గంలో ఇంకొంచెం ముందుకు వెళ్తారు. హ్మ్. అందుకని భగవంతుడు ఎలాగైనా జీవాత్మలను తన వైపు లాగటానికి చేసేటువంటి ప్రయత్నాల్లో హ్మ్. ఈ దేవాలయాలు, అక్కడ ఉండేటువంటి పూజలు, సేవలు కూడా భాగము అనుకోవచ్చనమాట. గురుగారు మనం ఒక గుడికి వెళ్తే ఏమని మొక్కుకుంటాము? నాకీ పని చేసి పెట్టవా? భగవంతుడా నీకు నేను ఇది చేస్తాను. అన్నదానం చేస్తాను. ఏదో ఒకటి మొక్కు తీర్చుకుంటాము. లేదు అనంటే బయట 10 మందికి దానం చేస్తే నాకు పుణ్యం వస్తది. 10 మందికి దానం చేస్తే నాకున్న దోషాలు పోతాయనో ఏదో ఒకటి సంథింగ్ గివ్ అండ్ టేక్ లాగా మనం భగవంతుడితో ఒక డీల్ లాగా మాట్లాడుకుంటాం. ఇది ఏమైనా స్వార్థం కిందకొస్తుందా? వ్యాపారం కిందకొస్తుందా? హ్మ్. దీని గురించి కొంచెం చెప్తారా? వ్యాపారం అంటే ఒక రకమైన వ్యాపారమే కదా! హ్మ్. నేను నీకిది ఇస్తాను. హ్మ్. నువ్వు నాకిది ఇవ్వు. అంటే అది వ్యాపారమే. హ్మ్. ఇది మనం చేయటం యుక్తమా కాదా హ్మ్. అనంటే మనం కొంచెం ఆలోచించాలన్నమాట. హ్మ్. భగవంతుడు అనేవాడెవరు? హ్మ్. మనకు తండ్రి, అవును. మనకు తల్లి, హ్మ్. మనకంతా సర్వస్వము భగవంతుడు. మన తండ్రి వద్దకు వెళ్ళి నేను నీకు ఇచ్చేసి పెడతాను. నువ్వు నాకు కొంచెం ఏం చెయ్యి అని అడిగితే హ్మ్. ఏం చేస్తారు వాళ్ళు? ముందు కోప్పడతారన్నమాట. ఏంట్రా
నువ్వు చేయకపోతే నేను నీకు చేయనా, చేయటం నా బాధ్యత కదా, కర్తవ్యం కదా, చేయనా అని అంటారు. అదే భావన భగవంతునికి కూడా ఉంటుందండి. నేను నీకు ఇది చేస్తాను, అప్పుడే నువ్వు చేయాలి. అంటే నేను నీకు ఏదో ఇస్తాను, ఇప్పుడు నేను గుండు కొట్టించుకుంటాను, నాకు ఈ ప్రార్థన ఉన్నది, నువ్వే దాన్ని నిర్వర్తించాలి అని మనం అడిగామనుకోండి, అప్పుడు గుండు కొట్టించుకుంటేనే భగవంతుడు చేస్తాడు అని అనుకుంటున్నాం మనం. తండ్రి దగ్గరికి వెళ్ళేసి నేను ఇది చేస్తేనే ఆ తండ్రి నాకు అన్నం పెడతాడు అని అనుకోవటం పొరపాటు కదా. అందుకని అలా అనుకోకూడదండి. సరే, ఇప్పుడు ఎంతోమంది చేస్తున్నారు, వాళ్లకు ప్రార్థనలు, వాళ్ళ కోరికలు తీరుతున్నాయి అంటే భగవంతుడు సరే నువ్వు ఎలాగో అలా వస్తే చాలు, నువ్వు ఏదో ప్రార్థన చేసినా సరే నేను చేసి పెడతానని చేస్తాడు. కానీ భగవంతునికి సంతృప్తి కలుగుతుందా అంటే లేదు. ఎప్పుడు ఒక భక్తుడు ఏ కోరిక లేకుండా వచ్చి సేవిస్తాడో, దర్శిస్తాడో, అప్పుడే భగవంతుడు చాలా సంతోషపడతాడండి. శాస్త్రాలు అంటాయి, ఇప్పుడు మనం ఒక దేవాలయానికి వెళ్తాం, పుష్పార్చన చేయిస్తాం. ఇప్పుడు పుష్పార్చన చేయించేటప్పుడు కొందరు ఎందుకని చేయిస్తారు, ఆ భగవంతుడికి మనం చేయాలి అని, భగవంతునికి చేయటమే ప్రయోజనము అని భావించి చేసేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఈరోజు నేను పుష్పార్చన చేస్తున్నాను, పరీక్షల సమయం, నేను పరీక్షలో పాస్ అయిపోవాలండి అని ప్రార్థించవచ్చు. రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు మనం ఇంకే ఫలాన్ని ఆశించకుండా పుష్పాన్ని సమర్పిస్తామో దాన్ని శిరసా గృహ్ణాతి అంటుంది శాస్త్రం. తన శిరస్సుతో గ్రహిస్తాడంట, చాలా ఆదరంతో దాన్ని భగవంతుడు ధరిస్తాడంట. లేదు ఒక ప్రార్థనతో నాకు ఇది కావాలి అని ఇస్తే భగవంతుడు స్వీకరించకుండా ఉండడు. భక్తుడు దేన్ని ఇచ్చినా ఎలా ఇచ్చినా స్వీకరిస్తాడు. కానీ ఏమైనా సరే ఓ దీనికోసమా అని స్వీకరిస్తాడంట. తన తిరువడి, తన చరణాల వద్ద పెట్టుకుంటాడు. కానీ అనన్య ప్రయోజనుడై, అనన్య ప్రయోజనుడు అంటే ఇంకే ప్రయోజనం మీద ఆశ లేనివాడై సమర్పిస్తే తన శిరసా ధరిస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. అందుకని ప్రార్థిస్తే దానికోసం ఏమైనా చేసినా జరుగుతుందా అంటే జరుగుతుంది. ఎంతోమందికి జరగటం వల్లే ఇంకా ఇంకా చేస్తున్నారు. కానీ అలా చేయటం యుక్తమేనా అనంటే కాదు. మనం ఇంకా కొంచెం జ్ఞానాన్ని పెంపొందించుకొని భగవత్ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆ భగవంతునికి సేవలు అందించటమే మన కర్తవ్యము అని మనం అటువంటి స్థితికి ఎదిగామనుకోండి, అది భగవంతుని ఇంకా కూడా ప్రీతికరం అవుతుంది. అందుకని వ్యాపారంలా చేయకండి, చేయండి, ఎంత కావాలంటే అంత చేయండి. భగవంతుడు మనకేమి ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మనం ఇవ్వటం వల్లే ఇచ్చాడు అనుకోవటం పొరపాటు. మనం చేస్తూనే ఉండాలి, భగవంతుడు చేస్తూనే ఉంటాడు. చక్కగా పోల్చారు గురుగారు. మన అమ్మ నాన్నలాగాని మనం కూడా మనకి ఏదైనా కొనివ్వాలంటే, బయటికి తీసుకెళ్ళాలంటే ఇంట్లో పనులు చేయడము, హెల్ప్ చేయడం, తోచిన వరకు హోంవర్క్ ఫాస్ట్గా చేసి పెట్టడం, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం, బయటికి తీసుకెళ్తారేమో అని. అక్కడ వాళ్ళకి ఎలా అయితే చేసినా చేయకపోయినా మనకు కావాల్సింది ఎలా అయితే ఇప్పిస్తారో ఇది కూడా అంతే. దీన్ని బిజినెస్ మైండ్ లాగా చూడాల్సిన అవసరం లేదు. మనం ప్రేమతో చేస్తే చాలు, అంతే కదా. అవును, మన అమ్మా నాన్నలకు సహాయం చేయటం మన కర్తవ్యం, అందుకే చేయాలి మనం. అంతే. వాళ్లకు మనకేమి ఇవ్వాలో తెలుసు, వాళ్ళు తప్పకుండా ఇస్తారు, ఆ నమ్మకం మనకు కావాలి. మన అమ్మా నాన్నల కన్నా కూడా ఎక్కువ ప్రేమ కలవాడు భగవంతుడు. అందుకని భగవంతునికి తెలుసు. కొన్నిసార్లు మనకు భగవంతుడు ఏదో కష్టం ఇస్తున్నాడేమో అని అనిపిస్తుంది, కానీ భగవంతుడికి పెద్ద ప్లాన్ ఒకటి ఉంటుందండి కదా. ఆ ప్లాన్లో భాగంగా భగవంతుడు కొన్నిసార్లు కష్టాలు ఇస్తూ ఉంటాడు. మన అమ్మా నాన్నలు కూడా అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు కదా, కొన్నిసార్లు కొన్ని మనకు దుఃఖం కలిగేట్లు చేస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ చివరికి ఏదో మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అలాగే భగవంతుడు కూడా వీళ్ళు ఎప్పుడైనా తప్పులు చేయవచ్చును, భగవంతుడు ఎప్పుడు తప్పు చేయడు. అదే తేడా. నిజంగా మనకి ఏదైనా కావాలి అని అంటే మనం సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఉంటే సంతోషంగా ఉంటామని భగవంతుడికి తెలిసినప్పటికీ కూడా అన్నీ ఫస్ట్ అయితే కొన్ని రాంగ్ పాత్స్లో మనం నడిచి కష్టాలు పడి ఎదురు దెబ్బలు తిని ఫైనల్గా మనం ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలో అక్కడికి చేరుకుంటున్నాం. ఎందుకు డైరెక్ట్గా అక్కడికి పంపించరు? అంతగానము పూజ చేసుకున్నా, వేడుకున్నా, ఏం చేసినా కూడా ఈ జర్నీ
ఈ ఆబ్స్టాకిల్స్ ఉన్నవి, ఈ కష్టాలున్న జర్నీ ఎందుకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు? మన సనాతన ధర్మంలో హ్మ్. కర్మ సిద్ధాంతము చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. హ్మ్. అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? హ్మ్. మనం ఒక మంచి చేస్తే మంచి ఫలితం తప్పకుండా ఏర్పడుతుంది. హ్మ్. మనం ఒక పాపాన్ని అంటే ఒక చెడు చేస్తే హ్మ్. మనకు ఖచ్చితంగా ఒక కాలంలో ఒక దుఃఖం ఏర్పడుతుంది హ్మ్. అనేది కర్మ సిద్ధాంతం. హ్మ్. మనం చేసిన కర్మల నుంచి మనము ఎప్పటికీ తప్పించుకోలేము. హ్మ్. ఇదే కర్మ సిద్ధాంతం. హ్మ్. ఇప్పుడు మనము ఇంతకు ముందు ఎన్నో జన్మల్లో ఎన్నో రకరకాల కర్మలను చేసామన్నమాట. హ్మ్. దాంట్లో కొంచెం పుణ్యం కొంచెం పాపం కలిసి ఈరోజు మనకు మనుష్య జన్మ దొరికిందన్నమాట హ్మ్. కదా. ఇప్పుడు మనం చేసినటువంటి ఆ కర్మల యొక్క ఫలితాన్ని హ్మ్. భగవంతుడు ఇస్తూనే ఉంటాడండి. హ్మ్. అందుకని ఆ కర్మఫలం నుంచి మనం సులువుగా తప్పించుకోలేము. హ్మ్. తప్పించుకోవాలంటే మోక్షానికి వెళ్ళాలి. అవును. అప్పటిదాకా ఆ కర్మఫలాన్ని ఎవరైనా సరే అనుభవించి తీరాల్సిందే. హ్మ్. ఒకటి పాపఫలం లేకపోతే పుణ్యఫలం, హ్మ్. సుఖము దుఃఖము హ్మ్. అది ఖచ్చితంగా వస్తుంది. హ్మ్. అందుకని భగవంతుడు మన జీవితంలో మన పాపాలను నశింపజేయటం కోసమని అప్పుడప్పుడు కష్టాలను ఇస్తూనే ఉంటాడు. హ్మ్. ఆ కష్టాలని మనం ఎలా ఎదుర్కొంటాము అనేది మన చేతుల్లో ఉంది హ్మ్. కదా. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి భగవంతుని మీద నమ్మకాన్ని వదిలేసి హ్మ్. ఆధ్యాత్మిక మార్గం నుంచి తప్పుకునే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. అవును. మనం అలా చేస్తామా? లేదు, భగవంతుడు మనకు మంచే చేస్తున్నాడు అనేటువంటి భావనతో ఇంకా కూడా భగవంతుని వైపు వళ్ళుతామా, భగవంతుని వైపు వెళ్తామా అనేది మన చేతుల్లోనే ఉంది. హ్మ్. కుంతీదేవి ఒక మాట చెప్పింది అంటారు, హ్మ్. విపద సంతున శాశ్వత్. కృష్ణుడిని చూసి, అయ్యా మాకు ఎప్పుడు ఆపదలు కలుగుతూనే ఉంటే మంచిది అందంట కుంతీదేవి. ఎందుకంటే మేము మంచిగా ఉన్నప్పుడు నిన్ను స్మరించట్లేదయ్యా, మాకు ఆపదలు వస్తేనే నిన్ను స్మరిస్తున్నాము, మాకు ఆపదలు కలుగుగాక అంది. బా. విపద సంతు నశ్శాశ్వత అని. అందుకని ప్రతిదాన్ని కూడా మనం ఎలా చూడాలంటే భగవంతుడు ఇది చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఒక మంచి కోసమే చేస్తున్నాడు. భగవంతుడు మనకు హితపరుడు, హ్మ్. మనకు హితాన్ని మాత్రమే చేస్తాడు అనేటువంటి విశ్వాసం ఆస్తికులందరికీ ఉండాలి. నాస్తికుల్ని చూసి మనం ఇలా ఉండమని చెప్పట్లేదు అనమాట. హ్మ్. ఆస్తికులైన వాళ్ళం, భగవంతుని పైన విశ్వాసం ఉండే ఎవరికైతే ఉందో వాళ్ళు మన కష్టాలు వచ్చేటప్పుడు కూడా భగవంతుడికి ఒక పెద్ద ప్లాన్ ఉంది, హ్మ్. అందుకే మనకి ఇది ఇచ్చాడు అని మనం ఆలోచించాలి. అందుకని ఈ అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయండి. అందుకే మీరు చూసారంటే శాస్త్రాల్లో ఏ ఒక మంచి పని చేసినా సరే దానికి విరోధి అయిన పాపాలు ఉంటాయని చెబుతూ ఉంటారు. హ్మ్. కర్మారంభ విరోధి పాప అని వస్తూ ఉంటుందన్నమాట. హ్మ్. ఏ మంచి పని ప్రారంభించాలన్నా దాన్ని అడ్డుకునేటువంటి పాపాలు ఉంటాయి. హ్మ్. ఆ పాపాలు తొలగి ఆ కర్మను ప్రారంభించి అది సఫలమై ఇదంతా జరగాలంటే పెద్ద ప్రాసెస్ అన్నమాట. హ్మ్. అందుకని ఒక రకంగా మన విశ్వాసాన్ని, మన పట్టుదలను భగవంతుడు పరీక్షిస్తున్నాడని కూడా అనుకోవచ్చును. అంతే. మనకేదైనా కావాలి అనంటే, మనం ఎంత కమిటెడ్‌గా ఉన్నాము ఆ పని కోసము, మనకెంత ఇది ఉంది అని చెప్పేసి దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు. చూస్తాడండి. అది ఇప్పుడు ఒక రకంగా ఇంకా సులువుగా చెప్పాలంటే ఎన్నో జన్మలుగా మనం చేసిన కర్మలు కొన్ని ఉన్నాయి. హ్మ్. అవి కొన్నిసార్లు అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. హ్మ్. మనం ఎంత అనుకున్నా సరే వాటిని దాటి ఒక ఫలితాన్ని పొందటం అనేది సులువు కాదు. హ్మ్. కానీ అందుకని మనం దేన్ని పొందలేమా అంటే కొన్నిసార్లు కొంచెం విలంబం అవుతుందన్నమాట. మన కర్మలు ఇవన్నీ ఉన్నాయి కదా, హ్మ్. వాటన్నిటినీ దాటి మనకు నచ్చిన దాన్ని మనం పొందాలంటే ఖచ్చితంగా విలంబం అవుతుంది. కానీ భగవంతుడు మనకు ఆ స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. హ్మ్. మనం అనుకొని పట్టుదలగా ఒక పనిని చేస్తే దానికైనా ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అది కర్మ సిద్ధాంతం కదా. హ్మ్. చేసిన మంచికి ఫలితం దక్కుతుంది. హ్మ్. ఈ రోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఈ జన్మలో కాకపోవచ్చు, హ్మ్. కానీ ఏదో ఒక సందర్భాన మనము చేసిన మంచికి ఫలితం దక్కుతుంది, దక్కి తీరుతుంది. దక్కి అంతే. తీరుతుంది. గురుగారు, ఒక పూజ ఉందనుకోండి. ఈ పూజ చేస్తే పలానా దోషం ఆర్ మీకున్న సమస్యలు తీరిపోతాయి అని చెప్పేసి అంటారు. ఒక 25 మంది పూజ చేస్తారు. కానీ అందులో ఈ ఇద్దరికో, ముగ్గురికో మాత్రమే ఆ పూజ ఫలితం అనేది దక్కుతుంది. మిగిలిన వాళ్ళకి దక్కదు. ఎందుకు పూజ ఒకటైనప్పటికీ కూడా కొంతమందికి మాత్రమే ఆ పూజ ఫలితం దక్కుతుంది? ఒక పూజను మనం చేశాము, హ్మ్. దానికి ఫలితం దక్కాలి. హ్మ్. ఇక్కడ కూడా మళ్ళీ ముందు చెప్పిన జవాబే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం.
కొన్ని శాస్త్రాల్లో మీమాంసా శాస్త్రం అంటారు, దాంట్లో కర్మల గురించిన విచారం జరుగుతుందన్నమాట. అలాంటి వాటిలో కొన్ని విషయాల గురించి చర్చిస్తున్నప్పుడు ఇలా సమాధానం ఇచ్చారు పెద్దలు. మనం ఒక కర్మను చేసేసాము కాబట్టి వెంటనే ఫలితం దక్కుతుంది అనుకుంటే అది పొరపాటు. కొన్నిసార్లు దానికి ప్రతిబంధకమైన పాపము బలవత్తరముగా ఉంటుంది, అంటే చాలా బలిష్టంగా ఉంటుంది అన్నమాట, అడ్డుకునేటువంటి పాపం. ఆ పాపాన్ని తొలగించి ఫలితం దక్కాలంటే దానికి తగినంత బలవంతమైనటువంటి కర్మను ఆచరించాలి. ఒక ఉదాహరణ చెబుతానండి. ఆ కాలంలో వర్షం పడాలి అంటే దానికోసమని ఒక యాగం చెప్పబడింది అనమాట. కారీరి అని పేరు దానికి. కారీరి ఇష్టి అంటారు. అది చేస్తే వర్షం పడేదంట. కానీ ఒకసారి చేస్తే వెంటనే వర్షం పడుతుందంటే అది పడదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు ఎన్నో ఉంటాయి అన్నమాట. వాటన్నిటినీ నశింపజేసి ఆ కారీరి ఇష్టి అనేది ఫలాన్ని ఇవ్వాలంటే దానికి కొంత సమయం పడుతుంది. ఆ వర్షం పడేంత వరకు దాన్ని చేస్తూనే పోవాలి అని అంటారన్నమాట. కొందరికి పాపం తక్కువ ఉందనుకోండి, అడ్డు తక్కువ ఉందనుకోండి, వాళ్ళు చేసిన వెంటనే వర్షం పడిపోతుంది అన్నమాట. కొందరికి పాపాలు ప్రబలంగా ఉన్నప్పుడు ఇంకెక్కువ చేయాలి అని ఇలా శాస్త్రాల్లో చెప్పారు. అది మాత్రం కాకుండా ఈ కామ్య కర్మలను ఆచరించేటప్పుడు ఏదో ఒక లోపం వచ్చి చేరింది అనుకోండి. కర్మ అంటే దాంట్లో అంగాలు ఉంటాయి, అవి ఉంటాయి, చాలా ఉంటాయి కదా. వాటిలో ఏదైనా లోపం వస్తే కూడా ఫలితం దక్కదు. అప్పుడు రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. చేసే కర్మను సరిగ్గా చేయాలన్నమాట, ఏ తప్పు లేకుండా. ఒకవేళ లోపాలు వస్తే వాటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే కానీ ఒక కామ్య కర్మము ఫలాన్ని ఇవ్వదు. సరే, అలా సరిగ్గా చేసేసినా సరే పాపాలు ఉంటాయి. ఆ పాపాలు పోతే కానీ అది జరగదు. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని దాటి ఫలం దక్కాలంటే అంత సులువు కాదు. అది అర్థం చేసుకోవాలి. అవునండి. అదే మనకు ఇంత చేసినా కూడా దేవుడు వినట్లేదా అని చెప్పి నమ్మకాన్ని కోల్పోయి ఇంకా ఇంతే కావచ్చు అని మన లోపల ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా చేస్తూనే ఉండాలి. కానీ ఖచ్చితంగా దేవుడు మనం చేసేవన్నీ చూస్తూ ఉంటాడు. దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఒక రోజు దక్కుతుంది. కానీ చేసేటప్పుడు శ్రద్ధ, ప్రేమ, భక్తి ముఖ్యమంటారు. ముఖ్యమండి. ఇంకా ఒక పాయింట్ ఇక్కడ చెప్పాలంటే, శ్రీ వైష్ణవ సంప్రదాయం తీసుకోండి, లేకపోతే చాలా సంప్రదాయాల్లో మీరు కామ్యకర్మలను ఎక్కువ ఆచరించకండి అని అంటారు పెద్దలు. ఇప్పుడు ఏమైపోయిందంటే, గుడికి వెళ్ళామా, ఎందుకు వెళ్తున్నాము? మాకేదో కోరిక ఉన్నది, దాన్ని తీర్చుకోవటం కోసం గుడికి వెళ్తున్నాము. ఏదో చేస్తున్నారా, కర్మ చేస్తున్నారా, ఎందుకు అంటే మాకేదో కోరిక ఉంది చేస్తున్నాము అని కామ్యకర్మల వైపే అందరి దృష్టి ఉందన్నమాట. కానీ ఏ మంచి పెద్ద ఆచార్యుల వద్దకు మీరు వెళ్ళినా సరే కామ్యకర్మలను చేయకండి, మీరు భగవంతునికి సేవగా చేయండి అంటారు. ఇప్పుడు కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పేటప్పుడు ఏమంటాడు? ఫలం మీద ఆశ పెట్టుకోకండి, కర్మలను ఆచరించండి అంటాడు. అప్పుడు మనం ఎక్కువగా కామ్యకర్మలపైనే దృష్టి పెట్టి ఉంచుతున్నాం అన్నమాట. మనం దృష్టి పెట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు. కానీ అది కాకుండా కామ్యకర్మలపై దృష్టి ఎక్కువ కాకుండా మోక్షానికైన మార్గం ఏంటో వెతకాలండి. ఇవన్నీ కూడా అశాశ్వతములు. మనం అనుకుంటాం, నేను స్కూల్లో చదివే వరకు కాలేజ్కి వెళ్ళిపోతే చాలు, ఆ కాలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది, ఏదో ఎక్కడైనా చూసేసి కాలేజ్ లైఫ్ బాగుంటుంది అనుకుంటాం. కాలేజ్కి వెళ్తే, నేను కాలేజ్కి వెళ్ళలేదు, వెళ్ళిన వాళ్ళు చెప్పేది విన్నాను అనమాట. అక్కడికి వెళ్ళిపోతే ఎప్పుడు రా కాలేజ్ అవుతుంది, ఎప్పుడు జాబ్ వస్తుంది, డబ్బులు మనమే సంపాదిస్తాం, మన కాళ్ళ మీద మనమే నిలబడాలి అనేటువంటి ఒక ఇది ఉంటుంది అనమాట. సరే, వస్తే అయ్యో ఉద్యోగం, స్ట్రెస్, ప్రెషర్ అవన్నీ ప్రారంభం అవుతాయి. దాని తర్వాత అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు ఒక పార్ట్నర్ ఉంటే బాగుంటుంది కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత తప్పు జరిగిపోయింది అన్నట్లు వస్తుంది. పిల్లలు పుట్టకపోతే అయ్యో పిల్లలు పుట్టలేదే అనిపిస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు డైపర్లు అవి మారుస్తూ ఉంటే అప్పుడు బాధ్యతలు, ఖర్చులు అని మాత్రం కాదు, వాళ్ళని చూస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక తల్లి అనేటువంటి ఒకరిని తీసుకుని, ఒక తల్లి అంటే ఒక్క రోజు కూడా వాళ్ళకి లీవ్ ఉండదు కదా, సెలవు ఉండదు కదా. ఒక పాప పుట్టిందంటే, పిల్లవాడు పుట్టాడంటే దాని నుంచి ఒకలా చూసారంటే వాళ్ళు పెద్ద అయ్యేంత వరకు
రోజు వాళ్ళని చూస్తూనే ఉండాలి కదా, అవును. సెలవు అనేది ఉండదు. హ్మ్. తండ్రి అయినా సరే కొంచెం బయటకు వెళ్ళొచ్చు అనమాట, తల్లి అంటే ఉండదు అనమాట. సో ఆ బాధ్యతలు అవన్నీ ఉంటాయి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఒక్కోసారి కూడా ఇది దక్కితే నా జీవితం సుఖపడుతుంది, ఇది దక్కితే సుఖపడుతుంది అని దాని వెనకాల వెళ్తూ ఉన్నాం. కానీ చివరికి ఎక్కడికి వచ్చినా సరే ఇంకా సంతృప్తి వచ్చిందంటే సంతృప్తి రావట్లేదు, ఎండ్ అనేది లేదు ఎండ్ అనేది లేదు కదా, అది వెళ్తూనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవేవి కూడా మనకు నిజమైన సంతృప్తిని ఇవ్వవు. ఆ రియలైజేషన్ చాలా ముఖ్యం అన్నమాట. ఎక్కడ ఉన్నామో, మనకు భగవంతుడు ఎటువంటి పరిస్థితి ఇచ్చాడో అక్కడ సంతృప్తిని వెతుక్కోవాలన్నమాట. నేను పెళ్ళవుతే అప్పుడు సంతృప్తిని పొందుతాను, నాకు పెద్ద ఉద్యోగం దొరికితే నేను సంతోషపడతాను, నాకు పెళ్ళైపోతే సంతోషపడతాను అని బయట ఉండేటువంటి ఈ విషయాలపైన మనము మన సంతోషం కోసం ఆధారపడి ఉంటే చివరి దాకా మన సంతోషాన్ని పొందలేమండి, సంతృప్తిని పొందలేము. అందుకని మనం ఏం చేయాలంటే ఉన్న చోటే సంతృప్తిని పొందాలి. మరొకటి, ఈ సంసారం అనేటువంటి చక్రం ఏదైతే ఉన్నదో, జన్మ మరణం జన్మ మరణం అని ఒక చక్రంలో మనం చిక్కుకున్నాం అన్నమాట. ఈ చక్రంలో నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి మోక్ష మార్గం గురించిన అన్వేషణను మనం అందరం కూడా చేపట్టాలన్నమాట. అప్పుడు రెండు విషయాలు ఇక్కడ. లోకంలో మనం వేటినైతే ఫలాలు అనుకుంటున్నామో అవన్నీ అశాశ్వతములు, సంతృప్తిని ఇవ్వవు. అందుకని దీన్ని వదిలేసి మనము మోక్షాన్ని పొందాలి, పరమాత్మను చేరుకోవాలి అని నిర్ణయానికి రావాలి. అప్పుడు ఆ మోక్షానికైన మార్గాలు ఏంటి, ఎలా పొందుతాను నేను మోక్షాన్ని అనేటువంటి విషయం గురించిన ఆలోచనలు, దాని గురించిన అన్వేషణ, వాటిని మనం మొదలు పెట్టాలన్నమాట. అప్పుడు మనం ఈ కామ్యకర్మల జోలికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మనకు తెలిసిపోయింది ఇప్పుడు, నేను ఈ కర్మలు చేసి ఒకవేళ పొందినా సరే పరీక్షలో పాస్ అవ్వాలి, ఎక్కడో వెళ్ళి మొక్కున్నా నేను, ఆ పాస్ అయినా సరే పాస్ అయిపోతే అయిపోతుందా, కాదు. రేపు మనం వెళ్ళి ఏమంటాం, నాకు మంచి ఉద్యోగం కావాలని మళ్ళీ ప్రార్థించుకుంటాం. అలా అది వెళ్తూనే ఉంటుందన్నమాట. అలా కాకుండా భగవంతుడా నాకు మహానందము, మోక్షము, దాన్ని నువ్వు అనుగ్రహించాలి అని ఆ మోక్షం కోసం మనం ప్రయత్నించే వాళ్ళం అవ్వాలి. ఏ సంప్రదాయాన్ని తీసుకున్నా సరే వాళ్ళందరూ చివరికి చెప్పేది ఏంటి, మనకు ఉండేటువంటి పరమ పురుషార్థము మోక్షము. ఇక్కడ సంసారం ఉండటం కోసం మనం లేము. ఇవన్నీ ఫలితాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మనల్ని సంసారంలోనే పెట్టేస్తాయి అన్నమాట. అలా కాకుండా బయటపడటానికైన మార్గాన్ని చూడు అనే ప్రతి సంప్రదాయం చెబుతోంది. కాబట్టి కామ్యకర్మల వైపు దృష్టి పెట్టకుండా మోక్షం వైపు అందరూ కూడా దృష్టి పెట్టాలి అనేది మన పెద్దల సందేశం.